దేవుని వాక్యం పట్ల ఆసక్తిపరులైన వారందరికీ ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు చిత్తమైతే ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా మారు మనస్సు అనేటువంటి అంశం మీదనే మన వాక్య భాగాలు కొనసాగుతాయని నేను జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. గమనించండి ప్రియులారా, బాప్తిస్మమిచ్చే యోహాను జీవితమంతా కూడా ప్రత్యేకంగానే ఉంటుంది అని మనం గమనించాలి. ఆయన వస్త్రధారణ కావచ్చు, ఆయన ఆహారం కావచ్చు, ఆయన జీవిత విధానము కావచ్చు, ఇవన్నీ ప్రత్యేకంగానే ఉంటాయి. ఆయన మండుచు ప్రకాశించే దీపమై ఉన్నాడని కూడా యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం ఆయన గురించి చూడవచ్చును. ఆయన ఎక్కడ కూడా పాపముతో రాజీపడ్డటువంటి వాడు కాదు. పాపమును ఖండిస్తూనే ఆయన జీవితము కొనసాగించింది. తర్వాత ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి బాప్తిసం ఇచ్చేటువంటి ఒక గొప్ప యోగ్యత కూడా దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఆయన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో జన్మించినటువంటి కుమారునిగా బాప్తిసం ఇచ్చే యోహాను గురించి మనము చూడవచ్చు. అయితే ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యములో ఆయన అరణ్యంలోనే జీవిస్తుండేటువంటి సందర్భంలో యేసు ప్రభు వారు ఆ యొక్క యోర్దాను నదికి వెళ్ళినప్పుడు ఆయనకు బాప్తిసం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమంటున్నాడంటే, అరణ్యంలో చెబుతూ ఉన్నాడు ఆయన, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. గమనించండి ప్రియులారా, మానవ జీవితంలో మారు మనసు అనుభవం లేకుండా పరలోక రాజ్యంలో మనం ప్రవేశించలేము. కాబట్టి ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అన్ని విషయాలలో మారు మనసు పొందావా? ఒకవేళ పొందకపోతే ఈరోజే ఒక నిర్ణయం తీసుకొని మార్పు చెందినటువంటి జీవితాన్ని ప్రారంభించవలసిందిగా మనవి చేయుచున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయునుగాక. అందరికీ వందనాలు.